దానం ఎలా చెయ్యాలి, ఎవరికి చేస్తే ఎక్కువ మంచిది? బుద్ధుని దక్షిణావిభంగ సుత్తం దీన్నే వివరిస్తుంది. అదెలాగో ఓసారి క్లుప్తంగా చూద్దాం. సరే, అసలీ సుత్తమేంటి? ఇది దానం గురించి బుద్ధుడు చెప్పిన ఒక ముఖ్యమైన విషయమన్నమాట. అంటే ఎవరికి దానం చెయ్యాలి, ఎలా చేస్తే దాని ఫలితం బావుంటుంది, ముఖ్యంగా సంఘానికి అంటే తెలుసుకదా, బౌద్ధ భిక్షువుల సమూహానికి ఇస్తే ఎందుకంత గొప్ప ఫలితం వస్తుందో ఇది చెబుతుంది. ఓకే, మొదటి పాయింట్ ఏంటంటే వ్యక్తిగతంగా ఒకరికిచ్చే దానికన్నా సంఘానికిచ్చే దానానికే ఎక్కువ విలువని బుద్ధుడు చెప్పారు. చూడండి, గౌతమి కథే ఉదాహరణ. ఆమె స్వయంగా నేసిన బట్టల్ని బుద్ధుడు సంఘానికే ఇవ్వమన్నారు. ఎందుకంటే అప్పుడు సంఘానికి బుద్ధుడికి కూడా గౌరవం దక్కుతుంది, ఫలితం కూడా చాలా ఎక్కువట. ఇక రెండవది, ఎవరికి దానం చేస్తున్నామన్నది కూడా చాలా ముఖ్యం. దానం తీసుకునేవాళ్ల నైతికత, దాన్ని శీలమంటారు కదా, వాళ్ల ఆధ్యాత్మిక స్థాయిని బట్టి వచ్చే ఫలితం అమాంతం పెరిగిపోతుందట. అంటే ఆలోచించండి, ఓ జంతువు తీస్తే 100 రెట్లు ఫలితం అనుకుంటే అదే ఒక బుద్ధుడికి లేదా అర్హతునికి అంటే పూర్తి జ్ఞానం పొందిన వాళ్లకిస్తే ఇక లెక్కే లేదన్నమాట, అంత గొప్ప ఫలితం. ఇలా ఓ 14 రకాల వాళ్ల గురించి ఈ సుత్తంలో చెప్పారు. చివరిగా ఇంకో విషయం, దానం ఫలితం కేవలం తీసుకునేవాళ్ల మీద కాదు, మనమీద అంటే ఇచ్చేవాళ్ల మీద కూడా ఆధారపడి ఉంటుందట. మన శీలం ఎలా ఉంది, ఆ ఇచ్చే వస్తువుని నిజాయితీగా సంపాదించామా, ఇచ్చేటప్పుడు మనసులో ఎంతో శ్రద్ధ సంతోషం ఉన్నాయి, ఇవన్నీ లెక్కే. సో ఇచ్చేవాళ్లు తీసుకునేవాళ్లు ఇద్దరూ మంచి నడవడికతో రాగద్వేషాలు లేకుండా ఉంటే అప్పుడు ఆ దానానికొచ్చే ఫలితం అద్భుతంగా ఉంటుందన్నమాట. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే ఈ సుత్తం ప్రకారం సంఘానికి ఇవ్వడం మంచి మనసుతో సరైన మార్గంలో సంపాదించింది ఇవ్వడం. ఇలా చేస్తే మనం చేసే దానం వల్ల వచ్చే ఆధ్యాత్మిక ఫలితం ఎంతో పెరుగుతుంది.